న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో శ్రీ బల్సు రుద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ అంగర వారిచే నిర్మించబడిన నూతన బ్లాక్లో ఏబిఎన్ జీజీఓఎస్ అసోసియేషన్ మండపేట యూనియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత వైద్య శిబిరంలో రాజమహేంద్రవరకు చెందిన డాక్టర్ శ్రీలేఖ శ్రీ సాయిరాం డెంటల్ హాస్పిటల్ మరియు ఇన్ఫ్లాంట్ సెంటర్ డాక్టర్ ఎస్ విజయ, అగర్వాల్ కంటి హాస్పిటల్ డాక్టర్ రఘు, హిలియస్ ఆర్థో అబ్జెక్ట్ హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్, పల్స్ కార్డియాక్ హాస్పిటల్ వారు 176 మందికి పరీక్షలు చేసి ఉచితంగా వైద్యం అందించారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి ఈసీజీ, 2D ఈకో మరియు బిఎంఐ ఉచితంగా చేశారు. బ్యానర్ చెప్తాను సార్, అడ్డు ఉంటుంది కదా. ఆరోగ్యానికి సంబంధించిన సరే మీకు ఇబ్బందులు ఉంటే వెంటనే మన పిఎస్సీలో డాక్టర్ గారు ఉంటారు. సో అందుబాటులో పెద్దలు ఉంటారు. వాళ్ళని కనుక్కొని ఎక్కడైతే సహాయం పొందాలనుకుంటారో అక్కడ పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఓపీ రాస్తారని వచ్చిన పెద్దలందరూ మీకు నలుగురు డాక్టర్లు చెప్పాను కదా. ఫస్ట్ కన్ను, తర్వాత పన్ను, తర్వాత హార్ట్, గుండె సంబంధించి, అలాగే ఎముకలు. నలుగురు డాక్టర్లు ఉన్నారు. మీరు ఓపీ రాయించుకోండి. వాళ్ళు పిలుస్తారు ఒక పేరు లేదు. ఎందుకంటే లోపల మనం ఎవరో కన్ఫ్యూజ్ అవ్వడం పని లేదు. ఎంప్లాయీస్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల పెద్దలందరూ చూసేస్తారు. అందుకనే ప్రాబ్లమ్ సాధ్యంగా ఈ 4 హాస్పిటల్ సిబ్బంది కోరుతుంది. థ్యాంక్ యూ. అలా మనం పెట్టాలని మెన్పాటి యూనిట్ తరఫున ఏ పని సంఘపరిచానా ఈ క్యాంప్ పెట్టాలని నేను హాస్పిటల్ ఉండగా ఫోన్ చేయలేదు. అప్పుడు నేను హాస్పిటల్ ఉన్నానని చెప్పి ఇప్పుడు మరి బిల్డింగ్ అయితే అయ్యారని చెప్పి ఏర్పాటు చేద్దాం. మరి దీని కారణం ముఖ్యంగా కనిపిస్తారు ఆడిపోతారు. ఆ యొక్క హాస్పిటల్ నుంచి మనం 4 హాస్పిటల్ వస్తున్నాయండి. ఒకటి కంటి హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్, 2 గంటలో శ్రీ సాయిరాం హాస్పిటల్, అలాగే హార్తో హిలియస్ హాస్పిటల్, అలాగే కార్డియాలజీ మీద పల్స్ హాస్పిటల్. ఆ డాక్టర్స్ని, ఆ యొక్క యాజమాన్యాన్ని కూడా ఏ పొజిషన్ సంఘపక్షంగా మేము అందరం అవసరం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నెల్లూరు డాక్టర్లు కూడా పరీక్షలు చేస్తారు. ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఉంది కాబట్టి ఎవరికైతే హెల్త్ బాగాలేదో వాళ్ళని వాళ్ళు రిఫర్ చేస్తారో వాళ్ళ ఇష్టం. ఆ హాస్పిటల్కి చక్కగా వెళ్ళొచ్చు. కానీ మరి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉండేవాడిని. నేను టెస్ట్కి వెళ్తాం వల్లే నాకు హార్ట్ ప్రాబ్లం తెలిసింది. నేను చేయించుకున్నాను వైద్యం. అలాగా మనకి అందరూ ఫిజికల్గా హెల్తీగానే కనపడతాం. కానీ మనకు లోపల ఏ ప్రాబ్లం తెలాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఎలా మేము ప్రతి గ్రామానికి వెళ్తే మా ఏఎన్ఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆశలు కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ముందు టెస్టులు చేయించుకుంటే మనకి ఆ స్క్రీనింగ్ ద్వారానే మనం క్యాన్సర్ పై సాధించగలుగుతాం. ఆ స్క్రీనింగ్లో మనకి ఇబ్బంది ఉందో తెలిసేది. మరి మేడం గారి యొక్క ఆవిడ యొక్క ఆధ్వర్యంలో మేము అందరం కూడా గ్రామాన్ని కూడా ఎవరైతే 17 సంవత్సరాలు దాకా పైన ఉన్న మహిళలకి, పురుషులందరూ కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. మరి ఇటువంటి క్యాంపుకి వచ్చిన వారికి పెద్దలకి అందరూ చెప్పాం. ఎంప్లాయీస్ మొత్తం మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసాం. అందరూ వస్తారు. మరి ఇక్కడ వచ్చిన సామాన్య ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ నైబర్స్, పక్కింటి వాళ్ళకి కానీ ఎవరిని నెలకొకటి ఇన్ఫార్మ్ చేయండి. నేను ఫస్ట్ మా ఎంపీహెచ్ఓ గారిని అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేసి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను 2022 మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు కూడా ఇలాంటి క్యాంప్ అనేది జరగలేదు. ఇది ఫస్ట్ టైం. దట్టు ఇంకా ఫర్దర్ హైయర్ అప్గ్రేడ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను.